నేను వచ్చిన నాగార్జున కోసం. బాగుందండి, బాగుంది మూవీ, చాలా బాగుంది. నాగార్జున బాగుందండి. ఇది బెగ్గర్స్ కి సంబంధించిన మూవీ, బాగుంది. బెగ్గర్స్ కి సంబంధించిన మూవీ ఇది. సో అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయాలి అనే దాన్ని బట్టి మూవీ ఉంది. ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, సాంగ్స్ అలా ఏం లేవు. కొంచెం ఆ టైప్ లో ఉంటుంది కానీ సేమ్ అయితే కాదు. బ్లాక్ మనీ దానికి సంబంధించిన మూవీ. నెగటివ్ క్యారెక్టర్ కాదే. 5 out of 5. థ్యాంక్ యూ. శేఖర్ కమలాన్ని మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం అదేం మాత్రం బిల్ అవ్వకుండా, ఏం మాత్రం క్రమం తప్పకుండా అతను ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని క్లియర్ కట్గా ఒక ఎమోషనల్ గా క్లాసిక్ టచ్ తో చెప్పాడు. ఆయన సినిమాలను చాలా క్లాసిక్ ఉంటాయి, బట్ ఇందులో ఎమోషనల్ టచ్ ఎక్కించాడు అనమాట. ఇంకా ధనుష్ గారి కోసమే మాట్లాడుకోవాలి సినిమా అంతా కూడా. ఆయన యాక్టింగ్ తో నిజంగా అక్కడ యాక్ట్ చేసిన ధనుష్ కాదు, ఒక బెచ్చగాడు అన్నంత విధంగా మనం క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోతాం. నిజంగా జీవించాడని చెప్పాలి. ఇంకా నాగార్జున కోసం చేసుకుంటే ఇలాంటి క్యారెక్టర్లు ఎన్నో చేసాడు, అలాగే రెగ్యులర్ గా ఫార్మాలిటీనే పోతుంది. నాగార్జున క్యారెక్టర్ కోసం పెద్దగా మనం చెప్పుకోవాలి, బట్ యాక్టింగ్ పరంగా రెగ్యులర్ యాక్టింగ్ అని చెప్పాలి. బట్ నిజంగా ఒక నటనలో విశ్వరూపం చూపించిన ధనుష్ అన్న. నిజంగా ధనుష్ కోసం ఎంత చెప్పుకునే తక్కువే. బట్ శేఖర్ కమల్ గారు ఎక్కడ కూడా కథని బిల్లు అవ్వకుండా, ఎక్కడ స్క్రీన్ ప్లే అవ్వకుండా, ఎక్కడ మనకి బోర్ అని కాకుండా సినిమా అంతా కూడా ఒక ఎమోషనల్ గా క్లాసిక్ గా ఒక డబ్బుకి అత్యధికంగా మధ్య తేడాను చూపిస్తూ ఒక ఎమోషనల్ గా టచ్ చేస్తూ చాలా బాగా తీశారు. బట్ ఏంటంటే సినిమా 3 గంటల 5 నిమిషాలు ఎంత ఉంది, దాన్ని ఇంకొక హాఫ్ అవర్ ట్రిమ్ చేస్తుంటే ఒక బిగ్గెస్ట్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అవుతున్నాం. బట్ దీన్ని ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో తెలియదు. బట్ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఇంట్రెస్ట్ గా ఉన్నా, సెకండ్ హాఫ్ అంతా కొంచెం ఎమోషనల్ గా ఉన్నా, బట్ ఇంకా క్లైమాక్స్ రావట్లేదు అన్న చిన్న ఫీల్ అయితే వస్తుంది. సో దాని ద్వారా ఒక లెంత్ ఎక్కువైందని చెప్పుకోవచ్చు. 3 గంటల సేపు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, బట్ సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు, బట్ ఎమోషనల్ గా అనిపించింది. బట్ రష్మి గారు క్యారెక్టర్ అయితే రష్మి గారిని తీసుకోవడానికి కారణం ఏంటంటే ఒక గ్రాండ్ ఇయర్, ఒక క్రేజ్ కోసమే తీసుకున్నారు. బట్ ఇందులో ధనుష్ గారు ఎంత ముఖ్యం, నాగార్జున గారు కూడా అంత ముఖ్యం. బట్ రష్మి గారు లాస్ట్ 10 minutes ఏదో హీరోయిన్ ఉండాలని చెప్పి పెట్టారని నాకు అనిపించింది. అయితే ధనుష్ యాక్చువల్లీ బిచ్చగాళ్ళనే ఉన్నారు, దట్ ఈస్ హౌ హీ యాక్టెడ్. సో it was very natural the way he acted on very emotional. రష్మిక క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో చాలా బాగా నచ్చింది. సినిమా హిట్, బ్లాక్ బస్టర్, మాకు చాలా నచ్చింది. ఐ థింక్ ఐ వుడ్ వాంట్ టు వాచ్ అగైన్. ఎంత ఇస్తారు? 5 or 4 or 3? ఆఫ్ కోర్స్ 5 on 5. 5 out of 5. సాంగ్స్ ఎక్కువ ఉన్నాయా? మూవీకి తగ్గట్టు ఉన్నాయా సాంగ్స్? సరిపోయినంత ఉన్నాయి, బట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ అమేజింగ్. చాలా డిఎస్పీ గారు డెంట్ లెట్ us down. శేఖర్ కమలా గారి డైరెక్షన్ కి, స్టోరీకి ఎంత ఇస్తారు రేటింగ్? 5 కి. రేటింగ్ ఏంటండి? సో ఆల్ 5 on 5. I would say it's a full package. Please watch. ఎల్కేజీ సినిమా భయ్యా, ఎవరికైనా అర్థమవుతుంది. నాకైతే తెగ నచ్చేసింది భయ్యా. ఎవరు బాగున్నారు, ఎవరు బాగా చేస్తారు యాక్టింగ్? ధనుష్ బాగా చేశాడు, ధనుష్ బాగా చేశాడు. మన సినిమా కాకపోయినా, మన హీరో కాకపోయినా కానీ, అంటే ఎక్కువ శాతము అక్కడ ఆ హీరో కదా, మన హీరోలు ఒప్పుకోరు కదా ఇట్లాంటి క్యారెక్టర్, ఇచ్చగాడి క్యారెక్టర్. వాళ్ళ సంగతి నాకు చెప్పక, ఇక వాళ్ళ సంగతి, వాళ్ళ కథ, వాళ్ళ కారగానే చెప్పకు. నేను ఒక వ్యక్తి, నేను సినిమా యాక్టర్, నేను ఒక వ్యక్తిగా నా డబ్బులు పెట్టి నీ సినిమా పోయినా, నేను నా కంటెంట్ చెప్తా అంతే. ఆయన గురించి ఈయన గురించి నాకు సంబంధం లేదు. ఈ సినిమా కంటెంట్ ఏంటంటే, ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది ఒకటి. రెండోది, ఈ సినిమా కంటెంట్ ఏంటంటే, ఒక వ్యక్తి ఎంత దుర్మార్గానికైనా, డబ్బు కోసం ఒక వ్యక్తి ఎంత దుర్మార్గానికైనా దిగజారుతాడు అనేది కంటెంట్. ఈ సినిమా చూస్తే మాత్రం ఎంత దుర్మార్గుడైనా తనలో మార్పు వస్తుంది. ఇది చాలా దుర్మార్గం, ఇలా చేయకూడదు అనేది మార్పు వస్తుంది. సినిమా చింపేసి నాగార్జున అన్న చెప్తున్నా. కుబేరా సినిమా టైటిల్ ఎలా ఉందో, కుబేరా సినిమా టైటిల్ ఎలా పెట్టి నాగార్జున చింపేసిండు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం ఒక నాగార్జున గారిని ఒక మాస్ చూసినాం, ఒక నువ్వు వస్తానని చూసినాం, ప్రతి ఒక్క మూవీ చూసినాం నాగార్జున గారిని. చాలా రోజుల శేఖర్ కమల గారి డైరెక్షన్ లా మళ్ళీ ఒక నిరూపించుకుని కింగ్ నాగార్జున గారు యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ, ఒక్కొక్క స్టైల్స్ చూస్తున్నా మాత్రం మళ్ళీ మనకు రజనీకాంత్ కనిపిస్తుంది. అంత యాక్టింగ్ అంతా బాగా చేసిండు. మనం చెప్పాలంటే మన ఇక్కడ ధనుష్ గారు మెయిన్ చెప్పాలంటే, ధనుష్ గారు యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. అంటే ఎక్కడికో తగ్గలే, ఇద్దరు పోటీ పడి చేసిరు యాక్టింగ్ లా, అంత బాగా చేసిరు. ఇక్కడ మెయిన్ చెప్పాలి దేవిశ్రీ ప్రసాద్ ముందుగా హ్యాట్సాప్ సార్. ఎందుకంటే అప్పట్లో డెమారకం మ్యూజిక్ కొట్టి మొత్తం దద్దరిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా నాగార్జున కొత్త సినిమాతో వచ్చి మళ్ళీ ఇచ్చి పడేసారు మ్యూజిక్, అంతా బాగా కొట్టిరు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ముందుగా శేఖర్ కమలా సార్ నిజంగా హ్యాట్సాప్ సార్. మీరు ప్రతి ఒక్క సినిమా ఏది తీసినా కూడా, ఏ సినిమా మ్యాచ్ ఉన్నా కూడా ఒక డిఫరెంట్ తీస్తారు.
అలాంటి డిఫరెంట్ సినిమా కుబేరా సినిమా. ఆ టైటిల్ ఎలా ఉందో ఆ టైటిల్ దగ్గర సినిమా మాత్రం ఇచ్చి పడేసారు. ముందుగా రాజమౌళి సార్ కూడా చెప్పారు ఇంటర్వ్యూలో, ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అయితే, అందుకే ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. సూపర్ సినిమా, ఎక్కడ కూడా తగ్గదే లేదు. ముందుగా నాగార్జున ఫ్యాన్స్ మాత్రం తుమ్ములేసిపోయారు. ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ అని చెప్పొచ్చు, మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు నాగార్జున గారు. డిఫరెంట్ ఉంటుంది డెఫినెట్ గా. అంటే డిఫరెంట్ మార్కింగ్ బీజిఎం బాగా చేశారు. మూవీ బాగుంది సార్. యాక్చువల్లీ ధనుష్ గారు ఇస్ ఆన్ ఫైర్ అండ్ నాగ్ సార్ దే లైక్ వెరీ వెల్. ఆయన కెమెరా ముందు లేరు, we just enjoyed his character. Yeah, good. Everyone like acted their own. అద్భుతంగా ఉంది భయ్య సినిమా మాత్రం. ఎవరికి వాళ్ళు బాగా ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు బాగా చేశారు భయ్య. థ్యాంక్ యూ. అంటే ఇలాంటి సినిమాలు ఒప్పుకునే వాళ్ళు ధనుష్ గానీ, కార్తిక్ గానీ, సూర్య గానీ ఉంటారు. ఓకేనా, వీళ్ళు తప్ప అలాంటి క్యారెక్టర్ ఒప్పుకోరు. ధనుష్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు, వన్ మ్యాన్ షో. లాస్ట్ లో మనకి ఇది కూడా బాగుంది. నాగార్జున క్యారెక్టర్ కూడా బాగుంది, లాస్ట్ లో బాగుంటుంది. డామినేట్ గా మొత్తం వన్ మ్యాన్ షో ధనుషే. ఇంకా ధనుష్ ట్రైలర్స్ చూసిన తర్వాత సినిమాకి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్ ఉంది. అంటే బాగా సస్పెన్స్ మెయింటైన్ చేసిండు. ఫైనల్ గా సినిమా అయితే నచ్చింది. మనం 5కి 4 రేటింగ్ ఇవ్వచ్చు సినిమాకి. తప్పకుండా చూడండి, మంచిగా ఉంది, మంచి మెసేజ్ ఉంది మూవీ. మ్యూజిక్, బీజిఎం ఇవన్నీ అంతే హై క్వాలిటీ ఉన్నాయి. ఇక ఇంత పెద్ద సినిమాకి బీజిఎం మాత్రం అల్టిమేట్. దేవిశ్రీ ప్రసాద్ ఎక్సలెంట్ కొట్టిండు, మళ్ళీ బ్యాకప్ ఇచ్చినట్టు. ఇక బీజిఎంస్ డైలాగ్స్ అంటే పెద్ద ఫేమస్ డైలాగ్స్ అయితే ఏం లేవు, బట్ ఓవరాల్గా అయితే మంచి సినిమా. క్యాపిటలిజం ఎలా దేశాన్ని దోచుకుంటుంది అనేది చూపించిండు. సో మంచిగా అనిపించింది, మెసేజ్ ఉంది సినిమాలో, చూడండి. బాగుంది ఎక్సలెంట్, సూపర్. ధనుష్ గారు కానీ, నాగార్జున గారు కానీ చాలా బాగుంది, ఎక్సలెంట్. ప్రతి సీన్ హైలైట్, ప్రతిదీ హైలైట్. నాగార్జున గారు కానీ, ధనుష్ గారు కానీ, రష్మిక గారు కానీ ప్రతి సీన్ హైలైట్. బాగుంది. మీరు చూడండి, కావాలంటే ఒకసారి మీరు చూడండి, ఎక్సలెంట్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. కుబేరా నాగార్జున గారు సూపర్ యాక్టింగ్. వచ్చింది కుబేరా, జనాల్ని మార్చింది తలరాతలు. ఏంది భయ అది, అడుక్కున్న వాళ్ళు అనుకోవద్దు, అడుక్కున్న వాళ్ళకి ఒక మంచి స్థాయి అనేది తెప్పించారు ఈ సినిమా ద్వారాగా. ఈ యొక్క వాళ్ళకి ఏంటంటే డబ్బు అంతా ఏం చేయాలి, మన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లేని వాళ్ళకి ఎలా వేయాలి అనేది ఈ సినిమా ద్వారా అయితే నాగార్జున గారు కానీ, అలాగే హీరో గారు కానీ చాలా స్పష్టంగా ఇచ్చారు. ఈ డబ్బు అనేది ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు ఉంచుకున్నదే కాకుండా ఇలాంటి వాళ్ళని తప్పుడు మాట అనడం అనేది చాలా తప్పు. అందుకని ఈ సినిమా ద్వారాగా డబ్బు ఆ యొక్క ముష్టి వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలనేసి హీరో గారు చాలా ప్రయత్నించారు. అంతేకాకుండా ఈ హీరో గారికి సినిమా కూడా ఎంతో సూపర్ హిట్ అయిపోతుంది. సినిమా ఇక్కడ నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ సినిమా లాగా అయిపోయింది సినిమా. మైండ్ బ్లోయింగ్. నాగార్జున గారు మీరు సూపర్ యాక్టింగ్ చేశారు. హైదరాబాద్లో తీసిన సినిమా ఇది, బయట ఎక్కడ తీయలేదు. ఈ హైటెక్ సిటీలో తీసింది, ఈ సాగర్ రింగ్ రోడ్ కాడ తీసింది సినిమా. బాగుంది సినిమా కూడా, బాగా ఇండస్ట్రీలో కూడా బాగా అయిపోతుంది, హిట్ అయిపోతుంది. మంచి సాంచలు కూడా వస్తాయి మన హీరో గారికి. హైలైట్స్ అమ్మ ప్రతి ఒక్కరు ఏమంటారంటే, మన చాలా మంది కూడా అడుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బయట తీసుకురావాలనేసి హైలైట్. ఈ నాగార్జున గారు కూడా చాలా చేశారు, చాలా యాక్టింగ్ కూడా బాగా చేశారు. యాక్టింగ్ సినిమాను ఒక ఫ్లోలో తీసుకుపోయారు. బాగుంది బ్రో. ఎట్లా చెప్పాలంటే నోటికే చెప్పబోతే తెలియదు. సూపర్ హిట్ అయిపోతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. హాయ్, నమస్తే. సో ఇది శేఖర్ కమ్ముల గారి మార్క్ చాలా బాగుంది. సినిమాను మాత్రం తీయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఏంటంటే ఇక్కడ ధనిక పేద వాటి మధ్యన జీవితం ఎలా కొనసాగద్దు అనేది మన సినిమా. అంటే కష్ట దుఃఖాలు, సుఖ సంతోషాలు వీటన్నిటిని బాగా కూడగట్టుకుని చిత్రం తీశారు. సో ఈ ధనుష్ గారు మాత్రం చాలా ఈ కథలో ఒనిగిపోయి చేసినటువంటి అంశం. ఆ కథని బాగా లో స్థాయిలో నుంచి చేసినటువంటి ఆషామాషి మాటలు కాదు. సో దీన్ని
దీనికి తోడుగా రష్మిక గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. స్టోరీ కాన్సెప్ట్ ఏంటంటే నిరుపేద స్థాయిలో ఉన్నటువంటి ఒక అగ్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా జీవన మనుగడ కొనసాగిస్తున్నారు, దాన్ని మధ్య ధనికుల మధ్య ఏ విధమైనటువంటి చితికిపోతున్నారు అనేది ఒక మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు శేఖర్ కమ్లా గారు. సో ఇది మాత్రం బిచ్చిగాడు అసలు ఆ కాన్సెప్ట్కి ఇది ఎటువంటి సంబంధం లేనటువంటి అంశం. బిచ్చిగాడు టైప్ వేరు, ఇది వేరు, కానీ ఇది బిచ్చిగాడు కాదు. ఇది కానీ ఏంటంటే ఒక కుబేరుడులో ఉన్నటువంటి నలిగిపోతున్నటువంటి అంశాలు ఏంటో చూపించాడు. కుబేర్ అవ్వాలనుకున్నా, బిచ్చం అడుక్కోవాలనుకున్నా ఈ సినిమా చూడండి. కుబేరుడు ఎందుకు అవ్వాలనుకుంటున్నారో, కుబేరుడు అయితే మీరు ఎన్ని పాపాలు చేసుకుంటే కుబేరుడు అవ్వాలనో ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం కూడా ఎలా అవుతుందో, తర్వాత మీరు ఎంత అధపాతాలనికి ఇప్పుతారో ఇలా ఒక సోషల్ మెసేజ్ ఉందన్నమాట. ఎప్పుడు కమర్షియల్ సినిమా చూస్తుంటాము. తమిళ సినిమాలో ఈ ఫేవర్ ఉంటుంది, మలయాళ సినిమాలో ఈ ఫేవర్ ఉంటుంది, తెలుగు సినిమాలో ఈ ఫేవర్ ఉండదు అంటారు కదా. పిచ్చిన్న డాష్ గాళ్ళు వచ్చి సినిమా చూడండి. తమిళ ఫేవర్, తెలుగు ఫేవర్, మలయాళ ఫేవర్ కూడా ఇలా కనపడుతుంది మీకు. అంత అద్భుతంగా అనిపించేస్తుంది. కాకపోతే సినిమా ఎక్కువ లెంత్ ఉండటం వల్ల మీకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ కట్ చేసిన మాత్రం కిర్రాకుండే సినిమా మొత్తం ధనుష్ అఫ్ కోర్స్ నాగార్జున గారికి ఉన్నారు. నాగార్జున గారికి సల్యూట్ కొట్టాలి. ఎందుకంటే అంత 4 స్తంభాల్లో ఒక స్తంభమై ఉండి, 4 హీరోలు ఒకడై ఉండి, తెలుగు సినిమా ఇండస్ట్రీని తన భుజస్కంధాలపై మోస్తున్న ఒక హీరో ఇటువంటి పాత్రని ఒప్పుకోవడం, చేయడం, పెర్ఫార్మెన్స్ పరంగా అద్భుతంగా చేయడం, సెటిల్డ్గా చేయడం అనేది రియల్లీ గ్రేట్. ఆయన కూడా కావాలని ఇక్కడ ఎలివేషన్స్ ఏమి పెట్టలేదు. అలాగే ధనుష్ అయితే ఇక నిజంగా ధనుష్ నాకు కనపడలేదు. బిచ్చగాడు, కొత్త బిచ్చగాడు కనపడ్డాడు ధనుష్ పాత్రలో. తమిళ్ వాళ్ళు తీస్తారు కదా, రాగుందా లేకపోతే అలాగే ఉంది, అలాగే రాన్ రస్టిక్ గానే ఉంది. ఇది తెలుగు సినిమాలో ఇటువంటి ఫేవర్ ఉండదు అనుకుంటారు కదా, నిజంగా చూడండి మీకు తెలుస్తుంది. తెలుగు సినిమాలో తమిళోళ్ళు చూస్తారు, కింది దాకా వేర్ల దాకా వెళ్తారు, వాళ్ళు పునాదుల దాకా వెళ్తారు అంటారు. ఇందులో అవన్నీ ఉంటాయి చూడండి. లేకున్నా బాగుండేది అనిపిస్తుంది, కానీ ఆమె పాత్ర పరంగా అయితే అద్భుతంగా చేసింది. ఎందుకంటే ఇటువంటి సినిమాలకు ఆ క్యారెక్టర్ లేకున్నా పర్వాలేదు, మనోడు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వేరే క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ కూడా పెట్టేయచ్చు, సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా. ఈ చిన్న క్యారెక్టర్ కూడా పెట్టచ్చు. ఎందుకంటే ధనుష్దే బాగా అనిపించేస్తుంది. ఆయన నాగార్జున గారు మెచ్చుకోవచ్చు. ఎందుకంటే 4 స్తంభాల్లో కూడా 4 హీరోలు ఒకటి గొప్ప హీరో, స్టార్ హీరో అయ్యండి. అటువంటి పాత్రను ఒప్పుకొని ఆయన మెప్పించడం రియల్ గ్రేట్ కదా. సో ఆయన పాత్రను తీసిపడేయలేము.